ఇక అంతర్జాతీయ వార్తల్ని చూద్దాం. అమెరికా చైనా ఆధిపత్య పోరులో ప్రపంచం చాలా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తోంది. అరుదైన లోహాలకు కేర్ ఆఫ్ చైనా. అలాంటి చైనా నుంచి ఆ లోహాలు గాని ఆగిపోతే పరిస్థితి ఏంటి? వాటి ద్వారా ఈ ప్రపంచంలో ఏ ఉత్పత్తులు నిలిచిపోతాయి? వీటి ద్వారా భారత్ ఎదుర్కొనే సమస్యలు ఎలాంటివి చూద్దాం. శేషాచలం అడవుల్లోని ఎర్రచందనం ఎలాగో, ఆంధ్ర ఒడిశా బార్డర్ విశాఖ ప్రాంతంలో పండే గంజాయి ఎలాగో, చైనా భూభాగంలోని అరుదైన లోహాలు కూడా అలాగా. అలాంటి అరుదైన చైనా లోహాల ఎగుమతులు ఆగిపోతే అదే ప్రస్తుతం ఈ ప్రపంచాన్ని ఆందోళన పరుస్తోంది. అరుదైన ఎర్త్ మ్యాగ్నెట్ ఎగుమతులపై చైనా ఆంక్షలు విధించింది. దీంతో ఒక సప్లై చైన్ కి అంతరాయం కలుగుతోంది. ఈ ఆంక్షల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలు, రక్షణ రంగంలోని పలు కీలక పరిశ్రమలను ఇవి ప్రభావితం చేసేలా తెలుస్తోంది. అమెరికా, భారత్, జపాన్ వంటి దేశాల్లో ఈ అరుదైన లోహాలపై ఆధారపడి నడుస్తున్న పరిశ్రమలు చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఈ లోహాల సరఫరా నిలిచిపోతే పరిస్థితి ఏంటన్నది ఎవరికీ అర్థం కావడం లేదు. వీటి ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణ జరుగుతోంది. కానీ అది అంత తేలిగ్గా సాధ్యపడుతుందా అన్న అనుమానాలున్నాయి. ఎందుకంటే చైనా తయారు చేసే కార్, బైక్ ఇంకా ఎన్నో వస్తువులు కావాలంటే దానికి నకలు తయారు చేసుకోవచ్చు. కానీ చైనా భూభాగం లాంటి భూభాగం అంతటా ఉండదు. ఈ భూభాగంలోని అరుదైన లోహాలు అన్ని చోట్ల దొరకవు. మరి ఏం చేయాలి? ఇప్పుడిదే అతిపెద్ద ప్రశ్న. అమెరికన్ సుంకాలకు చైనా రివర్స్ కౌంటర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ప్రపంచ దేశాలన్నిటికీ ఈ అరుదైన లోహం 90% మేర సప్లై అవుతుంది చైనా నుంచి. కార్లు, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, వెపన్స్ తయారీ వరకు అన్ని కంపెనీలకు చైనా సరఫరా చేసే ఈ అరుదైన లోహమే దిక్కు. అందుకే భారత్ లో వాహన ప్రియులను ఆకట్టుకుంటున్న స్విఫ్ట్ ప్రొడక్షన్ ఆపేస్తున్నామంటుంది సుజుకి. ఇకపై స్పెషల్ లైసెన్స్ ఉన్న కంపెనీలకు మాత్రమే ఎగుమతులు చేసేలా చైనా ప్లాన్ చేస్తుంది. కొత్త విధానం రూపొందించే వరకు ఈ మ్యాగ్నెట్ల ఎగుమతి నిలిపివేసింది డ్రాగన్ దేశం. ఏప్రిల్ 2 నుంచి ఈ నిషేధం అమల్లో ఉంటుందంటుంది న్యూయార్క్ టైమ్స్. ఇప్పటికే చైనాలోని అనేక పోర్ట్ల దగ్గర ఈ ముడి పదార్థాల షిప్మెంట్లు ఆగిపోయినట్టు తెలుస్తోంది. చైనా ఈ లోహాలు, మ్యాగ్నెట్లను ఆపేస్తే అమెరికాలోని చాలా కంపెనీలకు కష్టకాలం తప్పదు. అమెరికన్ డిఫెన్స్ మినిస్ట్రీస్ తో కాంట్రాక్టులు కుదుర్చుకుని వెపన్స్ తయారు చేస్తున్న లాకిడ్ మార్టిన్ తో పాటు టెస్లా, యాపిల్ వంటి కంపెనీలపైన తీవ్ర ప్రభావం చూపుతుంది. భూమిలోంచి తవ్వి తీసే అరుదైన మూలకాలు, లోహాలతో పాటు మ్యాగ్నెట్ల ఉత్పత్తిలో చైనా ఎప్పటినుంచో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. ఇక్కడి నుంచి వివిధ రంగాలకు అవసరమయ్యే లోహాలు సరఫరా అవుతున్నాయి. మయన్మార్, లావోస్ నుంచి కూడా ఇవి సరఫరా అవుతున్న ఆ సప్లై చైన్ లోనూ చైనా పాత్ర ఎంతో కీలకం. దీంతో ఈ అరుదైన మూలకాలు, లోహాల కోసం ప్రపంచ దేశాలన్నీ డ్రాగన్ కంట్రీపై ఆధారపడక తప్పని స్థితి. చైనా నుంచి సప్లై జరిగే 17 అరుదైన మూలకాలను ఎలక్ట్రిక్ కార్లు, మోటార్లు, డ్రోన్లు, రోబోలు, జెట్ ఇంజిన్లు, లేజర్ పరికరాలు, కార్ల హెడ్లైట్లు, స్పార్క్ ప్లగ్లు, కెపాసిటర్లు, కంప్యూటర్ చిప్లు, ఏఐ సర్వర్లు, స్మార్ట్ ఫోన్ల తయారీలోనూ ఈ లోహాలు, మూలకాలతో పాటు మ్యాగ్నెట్లను వాడుతుంటారు. చైనా సప్లై చేసే ఈ లోహాల్లో సమారియం, గాఢోలినియం, టెర్బియం, డిస్ప్రోసియం, లుటేటియం, స్కాండియం, ఎట్రియం వంటి కీలక మూలకాల ఎగుమతులు ఎప్పుడు నిలిచిపోతాయో ఎన్నో రంగాలకిది భారీగా షాకులిచ్చేలా తెలుస్తోంది. అమెరికాలో కూడా ఇలాంటి లోహాల గనులున్నాయి. కానీ అది ఒకే ఒక్కటిగా ఉంది. దాని నుంచి తీసే ముడి సరుకులు అక్కడి అవసరాలను తీర్చేలా లేదు. అందుకే ఇంత యుద్ధంలోనూ ఉక్రెయిన్ తో యుఎస్ భారీ మినరల్ డీల్ కుదుర్చుకుంది. ఉక్రెయిన్ కాబట్టి దానికంటూ నాటో బలగాలతో పనుంది కాబట్టి ఒప్పుకుంది. అదే చైనాకు అలాంటి అవసరమే లేదు. మరి డ్రాగన్ ని ఎలా దారికి తేవాలన్నది అతి పెద్ద టాస్క్ గా మారింది ట్రంప్ సర్కార్కి.
అంత పెద్ద అమెరికా భూభాగంలో అరుదైన ఖనిజాలు ఎందుకు లేవు? ఉన్నా వాటి తవ్వకాలకు అడ్డొస్తోన్న తలనొప్పులేంటి? 24 గంటలు ఇతర దేశాలపై ఆధారపడ్డమేనా? ఇటు సర్వీస్ పరంగా చూస్తే భారత్, ప్రొడక్షన్ పరంగా చూస్తే చైనా, చాకరీ పరంగా చూస్తే ఆఫ్రికా, ఫుడ్ పరంగా చూస్తే మెక్సికో, మార్కెట్ పరంగా చూస్తే రకరకాల దేశాలు. ఏంటి అమెరికా దుస్థితి? అమెరికా చైనా గొడవ ఈనాటిది కాదు. కేవలం ట్రంప్ సుంకాలే కారణం కాదు. అధునాతన చిప్ల అమ్మకాలను నిషేధించేలా గత బైడెన్ గవర్నమెంట్ లోనూ డిసిషన్ తీసుకుంది చైనా. గాలియం, జెర్మేనియం, యాంటీమోని వంటి సూపర్ హార్డ్ ఖనిజాల అమ్మకాలపై నిషేధం విధించింది డ్రాగన్ కంట్రీ. ఇప్పుడు చైనా లోహాల నిలిపివేత ద్వారా వచ్చే కిక్కేంటంటే రక్షణ రంగంలో వీటి పాత్ర పెద్ద ఎత్తున ఉంటుంది. ఆయుధ తయారీలో ఈ లోహాల్ని వాడాల్సి ఉంటుంది. మరి అమెరికాలో ఇలాంటి అరుదైన లోహాలుండవా అని చూస్తే ఉంటాయి. కానీ ఇక్కడి చట్టాలు, ప్రభుత్వ విధానాల కారణంగా తవ్వకాలు కష్టతరమవుతుంది. అదే అదునుగా భావించిన చైనా చెలరేగిపోతుంది. అంత పెద్ద అమెరికాను అన్నిటికీ తనపై ఆధారపడేలా చేసి ఆడిస్తోంది. దీన్నే కట్టడి చేయాలంటారు ట్రంప్. కానీ అది చూస్తే ఏదో ఒక విధంగా సాధ్యం కాని దుస్థితి. ప్రపంచ ఖనిజ ఉత్పత్తిలో చైనా ఆధిపత్యానికి గండి కొట్టాలంటే గనుల తవ్వకాలను, ఆ దేశ విధానాలను పునఃపరిశీలించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు అమెరికా ఎన్నో విషయాల్లో అతిపెద్ద డిపెండెంట్. అక్కడేది ఒరిజినల్ అమెరికన్ మేడ్ ఉండదు. పెట్రోల్ నుంచి పిన్నీస్ వరకు ప్రతిదీ ఇతరులపై ఆధారపడక తప్పదు. దీంతో సర్వీస్ సెక్టార్లో భారత్, ప్రొడక్షన్ లో చైనాను మించిపోవడం ఈ దేశానికి సాధ్యపడడం లేదు. దానికి తోడు ఇక్కడి ఖనిజ వనరులను తవ్వడానికి అనుమతించదు అమెరికన్ అధికార యంత్రాంగం. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం చైనా ప్రస్తుతం అమెరికా జెర్మేనియం అవసరాల్లో 54% మేర అందిస్తుంది. ఇక సెమీ కండక్టర్లలో వాడే గాలియంను 1987 నుంచి యుఎస్ లో తవ్వడం లేదు. జపాన్, జర్మనీ చైనా నుంచి దిగుమతి చేసుకుంటుంది. చిన్న మొత్తంలో ఇక్కడ ఖనిజ లోహాలున్నా వాటిని కావాలనే తవ్వనివ్వడం లేదు. పర్యావరణ పరంగా మన దేశం బాగుండాలన్న కోణంలో అన్నింటికీ ఇతరుల మీద ఆధారపడ్డమే అధికం. బేసిక్ గా అమెరికన్ సైకాలజీ ఎలాంటిదంటే ఆ దేశ పౌరులకు అన్ని సమయానికి అందచేయడమే. ఇదే ఆ దేశ పరిపాలన ముఖ్య ఉద్దేశం. అందుకే యుఎస్ తన దగ్గరున్న ఆయుధాలతో పెద్దన్న పాత్ర పోషిస్తూ నయానా భయానా ఇతర దేశాల నుంచి తమకు కావలసిన అవసరాలు తీర్చుకుంటుంది. ఇంపోర్ట్ పైనే ఎక్కువ ఫోకస్ పెడుతుంది. ఒక రకంగా చెబితే తమ దేశం మాత్రం పర్యావరణ పరంగా పుష్కలంగా ఉండాలి. తమకు కావలసిన వస్తువులు ఇతర దేశాలు ఏమైపోయినా తవ్వేసి లాక్కోవాలి. ఇదే బేసిక్ అమెరికన్ థియరీ. అప్పటికి అమెరికాలో కొన్ని సంస్థలు ఖనిజాలను వెలికితీసి మార్గాలను అన్వేషిస్తున్నాయి. ఉదాహరణకు వెస్ట్ వర్జీనియాలోని పాత బొగ్గుగని, నార్త్ డకోటాలోని లిగ్నైట్ వంటి మూలకాలను తవ్వడానికి ట్రై చేస్తున్నారు. ఇడాహోలో యాంటీమోని గనిని సైతం ఇలాగే తవ్వే యత్నం చేస్తున్నారు. ఎందుకుగాను రక్షణ శాఖ నుంచి $5 లక్షల గ్రాంట్ తీసుకుంది కంపెనీ. ప్రస్తుతం ఈ యాంటీమోని సరఫరా 90% వరకు చైనా, రష్యా, తజకిస్తాన్ దేశాల నుంచే జరుగుతుంది. చైనాను ఎలాగైనా సరే డార్క్ తేవడంలో భాగంగా ట్రంప్ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అది బెడిసికొడుతుంది. ట్రంప్ డెసిషన్ కారణంగా మస్క్ లాంటి అమెరికన్ బిజినెస్ మెన్ కి తీవ్ర ఇబ్బందికరంగా మారుతుంది. ఏ విభాగంలో చూసినా అమెరికా కన్నా బలమైన దేశం చైనానే. ఇటు జనాభా పరంగా, అటు ఆర్థికంగా, ఖనిజాల పరంగా చైనాను ఢీకొట్టి ముందుకెళ్లడం యుఎస్ కి సాధ్యం కాదు. కానీ అమెరికన్ బ్లడ్ గ్రూప్ లో అలా తలంచుకుని కూర్చోవడమే తెలియదు. ఏదో ఒక రకంగా డార్క్ తెచ్చుకోవడంలో అనుక్షణం పావులు కదుపుతూనే ఉంటుంది యుఎస్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ ట్రంప్, బైడెన్ తేడా లేదు. అధ్యక్షుడు ఎవరైనా సరే ఇదే తరహా పాలన కొనసాగుతుంది. ఎరుగు పొరుగున ఉన్న కెనడా, మెక్సికోలతోని యుఎస్ ఎడమొహం పెడమొహంగా ఉంటుంది. 25% సుంకాల దెబ్బకు కెనడియన్లు అమెరికాలో అడుగు పెట్టకూడదంటూ ఒట్టేసుకున్నారు. దీంతో అమెరికన్ టూరిజం పడకేసిన సంగతి తెలిసింది. మెక్సికన్లు దేశంలోకి చొరబడకుండా ఉండేలా గోడ కడతానంటారు ట్రంప్. ఒకవేళ అలాంటిదే జరిగితే అమెరికాలోని పారిశుద్ధ్యం ముక్కుపుటాలను అదరగొడుతుంది. అంతేనా, రుచికరమైన వంటలకు కూడా అలమటించాల్సి వస్తుంది. ఒక పక్క చూస్తే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటున్న ట్రంప్ ఉద్దేశం ఏంటి? ఇతరులను తమ దేశానికి రానివ్వకుండా చేసి వారు చేసే పనులు స్థానిక అమెరికన్లు దక్కించుకోవాలని. కానీ ఇప్పటికే ప్రపంచ భోగాలన్నింటినీ అప్పనంగా అనుభవించిన అమెరికన్లు కాయకష్టం చేసి తమకు అవసరమయ్యే ఉత్పత్తుల తయారీ సాధ్యమయ్యే పనేనా అన్నదొక ప్రశ్న.
చైనాను ఎలాగైనా సరే బీట్ చేయాలని భావించింది యుఎస్. ఆ దేశ ఆధిపత్యాన్ని సహించేది లేదంటూ దిగేసి చెబుతోంది. యూరోపియన్ కంట్రీస్ తో కలిసి ట్రంప్ చేస్తున్న ఈ వాణిజ్య యుద్ధం ఇప్పుడు ఖనిజ యుద్ధంగాను మారుతుంది. మరి దీనికి ట్రంప్ తగిన పరిష్కారం కనుక్కుంటారా, లేక తమ సొంత భూముల్లోని ఖనిజాలని తవ్వుకొని ఇదే ప్రత్యామ్నాయ మార్గంగా భావిస్తారా చూడాలంటున్నారు అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు.